నమస్కారం. జాతీయ భూమి న్యూస్ ఛానల్ కి స్వాగతం. శ్రీరామ్ జై 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 శ్రీరామ్ సనాతన ధర్మ కి భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై. జమ్మికుంట పట్టణంలోని ఈ యొక్క బొమ్మలగుడి శివాలయం ప్రాంతంలో ఈరోజు జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా హిందూ బాంధవులు రావడం జరిగింది. గత వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి హిందూ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క హిందువులను జాగ్రత్త పరచాలి, హిందువులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి హిందుత్వం అంటే ఒక మతం కాదు, ఒక జీవన విధానం అని చెప్పి మరి సమాజంలో కొంతమంది ఈరోజు మనల్ని ఏదో రకంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని నుండి అందరినీ కూడా చైతన్యపరిచి ముఖ్యంగా దేశం పట్ల ధర్మం పట్ల ప్రజలను ఏకీకృతం చేసి మరి ఒక మంచి మార్గం వైపు సనాతన ధర్మం వైపు ప్రయాణించడం కోసం ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ఈరోజు జమ్మికుంట పట్టణం చుట్టుపక్కలటువంటి పుర ప్రముఖులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ముఖ్యంగా యువకులు మరి అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి ఇక్కడి వరకు మరి వందలాది బైకులతోని ర్యాలీగా పట్టణంలో వచ్చి ఈరోజు యొక్క బొమ్మల గుడిలో మరి అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి మహిళా సోదరి చేత పారాయణ కార్యక్రమం కానీ భజన భక్తి మండలి భజన కీర్తనతో ఈరోజు మరి పరవశించే విధంగా చెప్పగా వినిపించాలి. ఇంతకుముందే చెప్పాను మీకు జమ్మికుంటకు అర్థం. ఇంతకుముందు ఎవరైనా చెప్పారా? జమ్మికుంటకు అర్థం ఇంతకుముందు ఎవరైనా చెప్పారా? ఈ రోజు తర్వాత ఒక రక్తం మరగాలి మనకి. ఎలాగైతే పాండవులు శస్త్రాస్త్రాలు దించి యుద్ధంలో విజయం సాధించి విజయదశమి జరుపుకున్నారో విజయదశమి, అలాంటి విజయదశమిని దేశమంతా జరుపుకోవాలి. అలాంటి వాటి కోసమే ఈ హిందూ సమ్మేళనం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎవరు మీ వరకు వచ్చినా ఏ కార్యక్రమం చేసినా మీరందరూ సహకరించండి, తప్పకుండా సహకరించండి. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కి భారత్ మాతా కి. చాలా చివరిగా ఒకే ఒక్క సన్నివేశం చెప్పేసి నా మైక్ అప్ప చెప్తాను. మీరు చాలా ఆ ఇంజన్ తో సంబంధం లేని వ్యక్తిని అనవసరంగా కొట్టి చంపేశాడు. ఆ ఢిల్లీ వాసులు మొత్తం ఏకమైతే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అక్కడి నుంచి మిగతా మతం వాళ్ళు పలాయనం ప్రారంభం చేశారు. ఏం జరుగుతోంది? మిగతా మతం వాళ్ళు పలాయనం ప్రారంభం చేశారు. అంతటి ఏకాత్మ భావన మీలో రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇక ముందు మన ఊర్లో ఈ రథోత్సవం జరిగిన తయారవ్వాలి. వెనుక ఒక 50 మంది, ముందర ఒక 50 మంది కర్రలు పట్టుకొని ఆ యొక్క వ్యవహారంలో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. కేవలం డీజే పెట్టి ఎగరద్దు యంగ్స్టర్స్. డీజే మనకు సంబంధం లేని విషయం. మీరు అరిస్తే డీజే పనికి రాకూడదు, మీరు అరిస్తే డీజే పనికి రాకూడదు. అలా ఉండాలి మీ గొంతు. అలాంటి ఒక కార్యాచరణకి ఇక్కడున్న యువకులైనటువంటి అయ్యగారులు ముందుకొస్తారని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, భారత్ మాతా కి జై శ్రీరామ్. చేతులు జోడించుకోండి. ఎవరికైనా చెప్పులుంటే పక్కన వదిలేసేయండి కూర్చుని దగ్గరే. మీకు చిన్న ఆశీర్వాదం. మీ గోత్రం తలుచుకోండి, మీ పేరు తలుచుకోండి. యజమాన్య నానానేభ్యః నానా గోత్రేభ్యః సర్వే జనానాం స్వకుటుంబానాం స్వపరివారాణాం ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, వాస్తుదేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. జై శ్రీరామ్. ధన్యవాదాలు జమ్మికుంట వాస్తవ్యులకి. ఇలాగే కలిసిమెలిసి ఉంటే అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ జై శ్రీరామ్.